హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? సాటర్డే అప్డేట్స్ అయితే ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. అప్డేట్స్ తెలుసుకోక ముందు ఫస్ట్ అయితే వీడియోని అయితే హైప్ అయితే కొట్టేసేయండి, ఇంకా లైక్ కూడా కొట్టేసేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. నేను మీ సాయి కృష్ణ. ఈ యొక్క సాటర్డే అప్డేట్స్లో దుమ్ము దులిపే అప్డేట్స్ అయితే ఉన్నాయి. సంజనకి ఎలా చెప్పిండంటే నాగార్జున సారు గట్టి అయితే ఇచ్చిండంట. అసలు నీ ఆట ఏం ఆట ఆడుతున్నావు, ఇట్లా నీకు గొడవలు పెట్టుకోవాలని ఉందా, దొంగతనం చేస్తావా అని, కంటెంట్ కోసం చేస్తావా అని కుళ్ళ అయితే చెప్పేసిండంట నాగ్ సార్ అయితే. సో సంజన మళ్ళీ తర్వాతకి నేను ఇప్పటి నుంచి మార్చుకుంటా నా గేమ్ని అని సంజన కూడా అన్నదంట. సో ఇలా అయితే గట్టిగా అయితే ఇచ్చిందంట నాగార్జున సార్ సంజనకి అయితే వార్నింగ్. ఇంకా గట్టిగా అయితే అప్రిషియేషన్స్ మన కళ్యాణ్కి ఇమానుయల్ కూడా గట్టిగా అయితే ఇచ్చిండంట. చాలా బాగా ఆడారని చాలా వాళ్ళని ఎంకరేజ్ చేసిండట మన నాగమామ. దాని తర్వాత వచ్చేసి తనుజకి బర్నీకి కూడా కొంచెం కోటింగ్ పడ్డదంట. ఎందుకంటే బర్నీది మిస్టేక్ ఏం లేదు అంతగానం. బర్నీకి ఏంటంటే నువ్వు ఇన్నిగానం బాట్స్ పెట్టుకొని నువ్వు నీ గేమ్ని నువ్వే సతమతం చేసుకుంటున్నావు. అండ్ మంచి టాస్క్ ఉంటున్న టైంలో నువ్వెందుకు వెళ్ళలే, దివ్య నిఖిత శ్రీజన్ ఎందుకు పంపించినావు అని ఇవి కూడా అడిగిందంట బర్నీని. కొంచెం డెసిషన్స్ అనేది రైట్గా తీసుకో. తనుజకి వార్నింగ్ ఏమి ఇచ్చిందంటే నువ్వు నీకు వస్తే ఆట వార్నింగ్, లేకపోతే బెగ్గింగ్, ఇది ఒకటే ఉంది. నువ్వు ఆడే విధానం చూస్తలేవు, మంచిగా ఆడి గెలుచుకో, ఏది గెలవాలనుకున్నా విన్నింగ్ ఇంపార్టెంట్ కానీ తనుజ కూడా చాలా వార్నింగ్ ఇచ్చింది. నిజంగానే చూసుకుంటే తనుజ అతను ఆట ఏమాడుతుందో నాకైతే ఇప్పటికీ అర్థం కావట్లేదు. అడిగితే వార్నింగ్, లేదంటే ఆడుకోవడం, ఈ రెండో వచ్చి ఆమెకి. అది ఎలా విన్ అవ్వాలనే ఉంది కానీ ఎలా విన్ అవ్వాలో ఆమెకు తెలియదు. సో దాని తర్వాత కానీ మన ఈ యొక్క నిన్నటి ఎపిసోడ్లో మాత్రమే పాపం ఇమాన్యుయల్కి అన్యాయం జరిగింది. శ్రీజ క్లియర్గా లైవ్లో చెప్తుంది, ఎపిసోడ్లో ఇవ్వలేదు అది. శ్రీజ ఇమాన్యుయల్కి చెప్తుంది నేను నీకు తీయ అని చెప్తుంది. అందుకే సంజన ఫ్లోరస్ అని శ్రీజని ముందర లైన్లో పెడతారు. సక్కబోయి అది తీసుకుంటా శ్రీజ, తర్వాత ఇమాన్యుయల్ అవుట్ అంటుంది. ఇది ఒక పిచ్చి విషయం. ఇది కూడా నాకు సార్ సరే ఈ సాటర్డే ఎపిసోడ్లో ఇవ్వాలి, ఇస్తేనే అందరికి తెలుస్తుంది ఇమాన్యుయల్కి అసలైన అన్యాయం జరిగింది, దాని తర్వాత కళ్యాణ్కి జరిగింది. కానీ కళ్యాణ్ ఏమో నాకు ఇంకా అర్థం కావట్లేదు. వాళ్ళు ఎందుకు అంతగానో కొట్టుకుంటారో కూడా అర్థమవుతుంది. ఇమాన్యుయల్ అయితే తీసి పడేసిండు దాన్ని ఇప్పుడు. సో ఇవి ఈరోజు వారం ఈ సాటర్డే ఎపిసోడ్లో జరిగింది. ఇంకా ఎలిమినేషన్ అప్డేట్ అనేది హరీష్ అని 99% అని అందరూ అంటారు. కొంతమంది ఏమో హరీష్ సాటర్డే ఎపిసోడ్లోనే సేవర్ అంటారు. ఓల్డ్ నమ్మాలో ఓల్డ్ నమ్మంతో అర్థమవుతలేదు.